హలో అండి, నేను మీ స్వప్న. ఈరోజైతే నేను మన వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి అయితే వెళ్ళానండి. తెప్పలు వెళ్తున్నాయి కదా, బోట్లు అయితే వెళ్ళట్లేదు. చేపల పిల్లల్ని పెడతాయని చెప్పేసి పెద్ద బోట్లు అయితే వెళ్ళట్లేదు కదండి, తెప్పలు అయితే వెళ్తున్నాయి. చిన్న చిన్న చేపలు తీసుకోవచ్చు, బాగుంటాయి పులుసు కోసమని. అట్లాగే రొయ్యలు కూడా తీసుకోవచ్చు అని వెళ్ళానండి. కానీ వెళ్ళగానే షాక్ అయిపోయాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంతెంత పెద్ద కొమ్ము కోణంలో నేను ఎప్పుడు చూడలేదండి. చూశాను కానీ ఇంత పెద్దదా అండి. ఒక్కొక్కటి 5 అడుగులు, 4 అడుగులు, 3 అడుగులు ఉందండి. ఆ మొక్క చూడండి బాబ్రే, ఎంత పెద్ద మొక్కలు ఉన్నాయంటే ఎలా కట్ చేస్తున్నారంటే అండి, ఇంకా మరి చెప్పాల్సిన అవసరం లేదు. చూసారా, ఇంకా ఈ చివరి నుంచి ఇంకా ఆ చివరి వరకు కొమ్ము కోణాలేనండి. చూసారా, చెత్త అంతా దాని తోకే ఒక చిన్న చేప అంతా ఉందండి బాబు. చాలా అంటే చాలా ఉన్నాయండి. మరి ఇంకా నాకైతే కన్నులు, బాబోయ్ ఎంతంత పెద్ద చేపలా నేను ఎప్పుడు చూడలేదని అంటున్నాను. చూసారు ఇది ఎంత పెద్దది ఉందో. ఇంకా ఈ చివరి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇంక ఎండింగ్ వరకు కొమ్ము కోణాలేనండి. చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. చూసారా, ప్రతి ఒక్కరూ వీడియో తీసుకుంటున్నారండి. ఇంతంత పెద్ద చేపలు ఎవ్వరు ఎప్పుడు చూడలేదట, అంత పెద్ద చేపల్ని. నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. కేజీ 180 రూపాయలు అటండి. ఒక్కొక్కటి దగ్గర దగ్గర 150 కేజీలు, 100 కేజీలు బరువు ఉంటాయంటండి. ఈ విధంగా కట్ చేసిన ముక్కల్ని ఈ విధంగా చిన్న రిక్షా ద్వారా అయితే తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళిన తర్వాత బాక్సెస్లోనేమో ప్యాక్ చేస్తున్నారు. చూసారా ఏ విధంగా కోస్తున్నారో. మీకు నేను కొంచెం దూరంగా పెట్టి తీసాను, ఎందుకంటే వాళ్ళు కొడుతుంటే ఆ రక్తం అది మీదన పడుతుందని చెప్పేసి కొంచెం దూరంగా తీసానండి. ఒక్కొక్క ముక్కను ఏ విధంగా కట్ చేస్తున్నారు చూసారు కదండి. చాలా అంటే చాలా కొమ్ము కొనాలు పడ్డాయటండి. చాలా పెద్ద భారీగా పడ్డాయంట. నేనే ఆశ్చర్యపోయానండి. ఇంకా కేవలం ఆ తెప్పలు ఒక గాలం వేసి తీస్తారటండి, దానికి ఇంత బరువు చేప ఎలా లాగారని నాకే చాలా ఆశ్చర్యం వేసింది. చూసారు కదా, ఇక్కడైతే ఈ కొమ్ము కోణాలు కట్ చేసినప్పుడు ఆ తోకలు మిగిలిపోయిన వేస్టేజ్ అంతా పారేస్తున్నారు కదండి. కుక్కలకి కాకులకి పండగ అండి. చాలా అంటే చాలా తింటున్నాయి. ఆ బండి మీద మొక్కలు తీసుకెళ్ళినప్పుడు కూడా కాకులు ఆ బండి మీద కూర్చొని పొడుచుకొని కూడా తినేస్తున్నాయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. మరి వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ